కాలేజ్ అంటే చాలా జ్ఞాపకాలు అయితే ఉంటాయి. నాకు కూడా ఈ కాలేజ్లో అయితే చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. నేనైతే ఈ రోజు అయితే మా కాలేజ్కి అయితే వచ్చాను. ఇంకా నేను ప్రోగాడ్ అయితే ఇద్దరం అయితే మా కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నా దగ్గర అయితే బ్యాంక్ అకౌంట్ లేకపోయాక మనమైతే ఇంటి దగ్గర నుంచి అయితే బ్యాంక్ ఫోటో పెడితే అదైతే క్లారిటీ లేకపోయాక మనమైతే చాట్ జీబీటీ వాడి దాన్ని అయితే ఇంకొంచెం క్లారిటీగా అయితే తీసాము. నేనైతే ఈ మధ్య కాలంలో అయితే చాట్ జీబీటీ ఏఐ టూల్స్ అయితే పిచ్చిగా వాడుతున్నాను. ఎందుకంటే మన కోర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది కాబట్టి. ఇంకా మనం అయితే కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాము. కాలేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే మా కాలేజ్ వాళ్ళు అయితే మంచిగా అయితే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు అయితే కట్టేస్తున్నారు. మేము ఉన్నప్పుడు అయితే కాలేజ్ అయితే ఇంత అభివృద్ధి అయితే లేదు, ఒకటే బ్లాక్ ఉండేది. ఇప్పుడైతే మొత్తం 4 బ్లాక్లు అయితే వచ్చాయి మా కాలేజ్ లోకి. మా కాలేజ్ ఇంత అభివృద్ధి చెందుతున్నందుకు నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మన కాలేజ్ వాళ్ళు ఎవరన్నా గర్వంగా ఫీల్ అయితే మీరైతే కామెంట్ చేయండి మా కన్ఫామ్ గా. ఇంకా మేమైతే ఫీజు రింబర్స్మెంట్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత మనకి కిషోర్ బాయ్ అయితే వచ్చారు. కిషోర్ బాయ్ ఆల్సో అయినా యూట్యూబర్. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే సర్వర్ డౌన్ అయితే ఉంది, మనకైతే అప్లికేషన్ పెట్టడానికి అయితే టైం లేదన్నారు. ఈ చిన్న అప్లికేషన్ ఇవ్వడానికి నేనైతే బెంగళూరు నుంచి అయితే వస్తే వీళ్ళైతే తీసుకోపలికి నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకేం చేయాలో తెలియక మనకైతే జూనియర్స్ అయితే ఉంటే వాళ్ళకైతే మన అప్లికేషన్ అయితే ఇచ్చి రేపు ఇవ్వండి అని చెప్పి నేనైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇంక ఈ రోజు ముచ్చట్లయితే ఇంతే మా. మీరైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ అంతవరకు చూస్తూనే ఉన్నాను. సాగర్ వాల్మీకి బ్లాగర్.